షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా. దేవత దేవుని కృప, ఆయన యొక్క దయ, ఆయన ప్రేమ మన మీద ఉండి మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజులోనికి నడిపించినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. ఈ యొక్క మాటను మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఈ యొక్క భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా తన శరీరం రక్తం గురించి 4 సార్లు ప్రస్తావించడం మాట్లాడాడు. ఆయన మనుషులు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగాలని చెప్తున్నాడు. అదే నిజమైన ఆహారం, జీవాహారం అని చెప్తున్నాడు. ఇక్కడ తానే ఆహారం అని, మనుషులు తనను తినాలని అక్షరాల పరంగా చూస్తే మనకి అర్థమవుతుంది. కానీ విన్నవారికి ఆ మాటలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం సంగతిని మనం వేరే చెప్పనవసరం లేదు. దీనిని మనం ఆధ్యాత్మికంగా చూడవలసిన అవసరం ఉంది. ఆయన వారి ఎదుట నిలబడి ఉన్నాడు. హత్య లేకపోతే నరమాంస భక్షణ అనే ఈ యొక్క నేరం చేయకుండా ఆయన్ని అక్షరాలా తినడం అసాధ్యం కదండి. ఆయన తినాలంటే సజీవం ఉన్నవాడిని ఉన్నట్టు తినాలంటే హత్య చేయాలి, చంపాలప్పుడు తినాలి, నరమాంస భక్షణ. అయితే ఈ రెండింటినీ యేసు ప్రభు యెహోవా మెస్సీ కలలో కూడా బోధించలేదు. ఎప్పుడు కూడా ఆయన అక్షరాల మనకు ఆహారమని ఎలా భావించకూడదో, అలానే ఆయన శరీరాన్ని అక్షరాల తిని రక్తాన్ని తాగాలని మనము అనుకోకూడదు. ఆధ్యాత్మిక సత్యాన్ని నెరవేర్చేందుకు ఆయన భాషాలంకారాన్ని ఇక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆయన విషయంగా మనం ఆలోచన చేస్తే ఆయన అక్షరాల మనకు ఒక తలుపు, ఒక ద్వారమైన ఒక మార్గము. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం కదండి. కాబట్టి యేసు వారితో చెప్పినప్పుడు నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పడం మనము చూడగలుగుతున్నాం. లేకపోతే అక్షరాల ఆయన ఒక ద్రాక్ష తీయగే. కానీ ఆయన ఉద్దేశం బట్టి చూస్తే కనుక ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో రక్తాన్ని తాగడం, తినడం అనేది నిషేధం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడని ఆలోచన చేస్తే కనుక ఇక్కడ తన రక్తాన్ని కూడా చేర్చి నేర్పిస్తాడు. అంటే రక్తం అంటే సిలువుపై ఆయన కారణున్న ఆయన రక్తం మనుషుల పాపాలకు పాప పరిహారార్థ బలిగా ఆయన ఏమన్నా తన ప్రాణం అన్నమాట. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడం అంటే ఏంటంటే ఆయన చేసిన బలి అర్పణ నిజముగా మన కోసమేనని, మన పాపాలను తీసివేస్తుందని నమ్మడమే. అంతే తప్ప ఇంక వేరే అర్థం లేదు. కాబట్టి అక్షరాల తినడం, తాగడం కాదు, అది మన పాపాలను తీసివేస్తుంది, మన దోషాలను, మన అతిక్రమాలు తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారుస్తుందనే సత్యము ఇందులో దాగి ఉంది. కాబట్టి నమ్మకం ద్వారా ఆయన మన హృదయాల్లోకి స్వీకరించడమే. ఇది ఆత్మ సంబంధంగా తిని త్రాగడం మాట. ఇది ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది జీవాహారము. ఈ భాగం అంతా మనము ప్రభురాత్రి భోజన ఆచరణ చూస్తుందని అనుకుంటాం కదండి. దీనికి చాలా తీవ్రమైన అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ప్రభురాత్రి భోజన ఆచరణలోని ఆధ్యాత్మిక అర్థాన్ని ఈ వచనాలు వివరిస్తూ ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవం కలగాలంటే మనుషులు ఈ ఆచరణ పాటించాలని క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ రాసలేదు. అదే నిజమైతే మరి సిలువ మీద నమ్మకం ఉంచిన దొంగ సంగతి ఏంటండి? ప్రభురాత్రి భోజనం ఎప్పుడు పుచ్చుకొని ఇతర విశ్వాసుల చిన్నపిల్లల సంగతి ఏంటి? మరి 53వ వచనంలో చాలా ఖచ్చితంగా తన శరీరం తినకపోతే, తన రక్తం త్రాగపోతే వారిలో జీవం ఉండదని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఆయన ఆత్మ సంబంధమైన వాస్తవాల గురించి మాట్లాడుతున్నది తేటతెల్లమవుతుంది. ప్రభురాత్రి భోజన ఆచరణలో భాగంగా పుచ్చుకుంటూ కూడా ఆత్మ సంబంధంగా ఆచరణలో భాగంగా పుచ్చుకుంటూ ఆత్మ సంబంధంగా నమ్మకం ద్వారా ఎప్పుడు ఆయన శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా సాధ్యమేనని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగే ఆధ్యాత్మికంగా నమ్మకం ద్వారా ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగి కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో భాగం పుచ్చుకోకుండా ఉండడం కూడా సాధ్యమే. కాకపోతే తినకపోతే, త్రాగపోతే అంటూ మాట్లాడటంలో పాప విముక్తికి అత్యంత అవసరమైన విషయం గురించి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇవన్నీ లేకుండా ఏ మనిషికి
ఆత్మ సంబంధమైన జీవం, పాప విముక్తి, దేవుని రాజ్యంలో ప్రవేశం, పరలోకం లేవు. యేసుక్రీస్తు చెప్పిన, ప్రభుని యేషువ మెస్సీ చెప్పిన అతి గంభీరమైన వాక్కులే ఇందుకు నిదర్శనం. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంచుదినము నేను వాడిని లేపుదును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన పోలి నడుచుకోవాలని, ఆయన మాదిరిగా ఉండి నడుచుకోవాలని కోరుకుంటున్నారో, ఆయన చెప్పిన ఈ యొక్క మాటలను మనం ఆధ్యాత్మికంగా నెమరవేసుకుంటూ ఆత్మలో బలపడితే కనుక మనం ఖచ్చితంగా నిత్య జీవానికి అర్హులమవుతాం. కాబట్టి ఆయన చెప్పిన మాటలను మనము మన హృదయాల్లో ముద్రించుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకు విధేయులై, ఆయనకు విరిగి నలిగిన హృదయాన్ని సమర్పిస్తూ ఆయన అధికారం క్రింద ఆయన ప్రణాళిక చెప్పిన బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఆధ్యాత్మిక సారాంశమును తండ్రి ప్రభా, నా రక్తమును తిని నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి అర్హుడని ఈరోజు మాకు నేర్పించారు ప్రభా. అవును తండ్రి, మీరు చెప్పిన మాటలను తండ్రి ప్రభా, ఇగోనైనా మీరు మా కొరకు చేసిన బలియాగమునకు ప్రతిగా మేము ఇవ్వవలసిన మా హృదయమును తండ్రి ప్రభా మీకు సజీవముగా సమర్పించి తండ్రి ప్రభా, మీకు అంటు కట్టబడి తండ్రి ప్రభా, నాయన మీరు మాకు ద్రాక్ష వల్లిగా తండ్రి ప్రభా, మీరు మాకు తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభు సజీవమైన ఆహారముగా, నాయన బలియాగమైన గొర్రెపిల్లగా తండ్రి ప్రభు మేము ఎవరు వేసుకుని తండ్రి ప్రభు మీరు చేసిన బలియాగమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రభు ఇంకోనైనా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి కృపను దయచేయమని మనం భద్రపరచమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలని. ప్రైజ్ ది లార్డ్. షలోం.